ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపటి రోజు మనకు 3/6/2025 మనకు మంగళవారం, అంటే జూన్ 3వ తేదీ మనకు మంగళవారం వచ్చింది. ఈ జూన్ 3 అనగానే మనకు ఇప్పుడు 3/6/2025 ఈ రేపటి రోజున అంటే 3/6/2025ని కూడితే 9, 369 అనే ఒక ఏంజల్ డే అనేది రేపు మనకు రాబోతుందండి. ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాగే మనం చాలా వరకు ఒక్కొక్క నెలలో ఉండే ఆ ఏంజల్ డేస్ని సంబంధించి మన కోరిక ఎలా తీర్చుకోవాలి, మనకు డబ్బు ఎక్కువగా ఎలా చేరుతుంది, వాటికి సంబంధించి ఏం చేయాలి అనేది చాలా వరకు మన వీడియోస్లో చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగానే రేపటి రోజున మనకు జూన్ 3, 2025 మనకు అంతా కూడా 369 అనే ఒక ఏంజల్ నెంబర్ అనేది వస్తుందండి. ఈ 369 ఏంజల్ నెంబర్ని ఉపయోగించుకొని మన తీరని కోరిక ఎలా తీర్చుకోవాలి, అసలు జరగదు అన్న కోరిక కూడా ఎలా తీర్చుకోవాలి, ఆ మెథడ్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఎందువల్లంటే రేపటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనం రేపటి రోజును ఉపయోగించుకొని మన అవసరాలు, మన కోరికలు, మన ఆశలు, మనం అనుకున్నట్టు జరిగే ఒక మెథడ్ని ఫాలో అవుదాం, మన కోరికలు తీర్చుకుందాం. ఇక ఆ మెథడ్ ఎలా ఫాలో అవ్వాలని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ 369 అనేది చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ నంబర్ అని చెప్పొచ్చండి. ఈ నంబర్ని తలుచుకొని మనం ఏ కోరిక కోరినా, ఏ యొక్క ఆ ఆశ అనేది పెట్టినా, ఏ యొక్క ప్రార్థన అనేది పెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. అలాంటి ఒక యూనివర్సల్ ఏంజల్ నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ 369. అడుకడి కూడా ఈ 369 మన కళ్ళలో పడినా, లేదా మనం ఎక్కడైనా సరే ఏదో ఒక నంబర్ మూలంగా, అంటే ఒక వ్యూస్ మూలంగానో లేదా డేట్ మూలంగానో, ఎవరైనా గబుక్కున కార్ నెంబర్లో లాస్ట్ 3 అక్షరాలు, ఫస్ట్ 3 అక్షరాలు మనకు ఇలా 369 అని ఎక్కడ కనిపించినా కూడా మనకు లక్ ఫేవర్ చేయబోతుంది అని మనకు ప్రకృతి సింబాలిక్గా మనకు చెప్తూ ఉంటుందన్నమాట. 369 అనేది ఏదో ఒక విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది, మనం పట్టించుకోము. కానీ అది కనిపించినప్పుడు మనకు ఏదో ఒక లక్ ఫేవర్ చేస్తుందని ఈ యూనివర్స్ అనేది మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనం గమనించాం. అలా గమనించి మనం ఏదైతే అనుకుంటామో దానికి మరింత ప్రయత్నం చేసినప్పుడు ఆ లక్ అనేది ఫేవర్ అయ్యి మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఇది ఒక కోడ్గా అనేది మీరు గుర్తుంచుకోండి. ఇక రేపటి రోజున 3/6/2025 ఈ 369 ఏంజల్ డే సంబంధించి మనం ఎలా మన తీరని కోరిక కానీ, మనకు చాలా రోజులుగా ఉన్న ఆశ కానీ ఎలా తీర్చుకోవాలో చూద్దాము. దీనికి ఎలాంటి రూల్స్ అనేది లేదు. నాన్ వెజ్ తిన్నారా, పీరియడ్స్ టైంలో ఉన్నారా, అంటూ ముట్టు తీటు ఉందా, ఎలాంటి రూల్స్ అనేది లేకుండా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మాదిరిగా అన్నమాట. కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా డెఫినెట్గా చేసుకోవచ్చు, ఎలాంటి అనుమానం లేకుండా. ఏ సమయంలో చేయాలనేది కూడా లేదండి. రేపు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేలోగా 12 గంటల లోపల కూడా ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. ఎందువల్లంటే 369 అనేది మనకు రేపు 12 గంటల వరకు కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఆ లోపల ఎప్పుడైనా కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇక ఏం చేయాలి, ఈ 369 సంబంధించి ఏం చేయాలంటే, ఒక పేపర్ అనేది తీసుకోండి, ఒక చిన్న వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి, బ్లూ, గ్రీన్, రెడ్ ఏదో ఒక పెన్, స్కెచ్ ఏదో ఒకటి తీసుకొని మీరు ఇప్పుడు ఇలా రాయాలన్నమాట. 369 నాకు 10 లక్షల డబ్బు వచ్చింది, 369 మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, 369 నా కూతురికి మంచి సంబంధం కుదిరింది, 369 మా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది, 369 నా సొంత ఇంటి కల నెరవేరింది, ఈ 369 నాకు సంతాన ప్రాప్తి కలిగింది. ఇలా ఒక పాజిటివ్ వర్డ్లో ఈ యొక్క 369 అని ముందు రాసి మీ కోరిక అనేది రాసుకోండి. అది ఏదైనా సరే, ఏ కోరిక ఉన్నా సరే. కానీ ఆ యొక్క వర్డ్లో మీరు అప్పులు, కష్టాలు తీరాలి, జబ్బులు నయం అవ్వాలి, ఇలాంటివి రాకుండా ఆరోగ్యంగా ఉండాలి,
మా ఆరోగ్యం కుదురుపడాలి, ఇలాగ పాజిటివ్ వర్డ్స్ రాయండి. మాకు ఎక్కువ అప్పుల బదులు ధనం ఎక్కువ చేరాలి, మా కష్టాలు కాకుండా మేము హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉండాలి. ఇలా పాజిటివ్ అయిన వర్డ్లో ఒక అనుకూలత కలిగిన ఒక మీరు సెంటెన్స్ అనేది సెట్ చేసుకోవాలి. మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక. నాకు 369 నాకు వీసా శాంక్షన్ అవ్వాలి, 369 నాకు ఫారిన్ వెళ్ళే ఛాన్స్ రావాలి, 369 నాకు మంచి జాబ్ రావాలి. ఇలా పాజిటివ్ వర్డ్లో అనేది రాసుకోండి. అది డబ్బుకు సంబంధించైనా మరి ఏ ఇతర కోరిక అయినా సరే ఇలా రాసి దాన్ని వచ్చి మీరు వీలైనన్ని సార్లు కూడా చూసుకోవచ్చు. అంటే ఈ 369 ఫుల్ డే ఉంది కాబట్టి మీరు రాసుకొని వీలైనంత వరకు మీరు చూసుకుంటూ ఉండొచ్చు, చెప్పుకుంటూ ఉండొచ్చు. మీరు దాన్ని పర్సులో పెట్టుకోవచ్చు, లేదా ఒక బీరువాలో ఒక ప్లేస్లో పెట్టుకోవచ్చు, మీ సెల్ఫ్లో పెట్టుకోవచ్చు, బుక్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. అతి త్వరలో మినిమం ఒక 9 డేస్లో కూడా మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. కొంచెం పెద్ద ప్రాసెస్ ఉన్న కోరికలైతే వాటికి సంబంధించిన ఒక శుభవార్తలు రావటం, వాటికి సంబంధించిన మీకు ఏదైనా కొన్ని సంకేతాలు రావటం, వాటికి సంబంధించి ఏదైనా సరే మీ క్లూస్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మీ కోరిక తీరింది అనుకున్నప్పుడు ఆ పేపర్ని మీరు కొంచెం దీపంలో కానీ ఏదైనా క్యాండిల్లో కానీ ముట్టించి పూర్తిగా కాల్చి గాల్లో ఊదేయచ్చు అనమాట. అంటే అలా కాలిస్తే మనం అగ్నికి ఆహుతిస్తున్నట్టు తర్వాత గాల్లో ఆ బూడిద అనేది ఊదేయచ్చు అనమాట. సో ఈ 369 మెథడ్ ఉపయోగించి మీరు ఈ విధంగా అనేది కోరుకోండి, తప్పకుండా మీ కోరిక తీరుతుంది. అదేవిధంగా రేపు ఈ 369 అనే నంబర్ని మీ చేతిలో రాసుకోవటం లేదా మీ సెల్ ఫోన్లో టైప్ చేసుకొని అప్పుడప్పుడు చూసుకోవటం అనేది కూడా చేస్తే చాలా మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది. మీకు ఈ విశ్వం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ రేపటి రోజు ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.